ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవారెవరు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయం దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయను గనుక. ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలను ఎంతో ప్రేమతో ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ భద్రపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న ఈ గొప్ప విషయాలను చూస్తే అర్థమవుతుంది. నడిపిస్తున్నాడు. నాడు ఇశ్రాయేలును ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొని వచ్చినాడు. ఆ తర్వాత వారికి సౌలును, తర్వాత దావీదును రాజుగా నియమిస్తూ వచ్చినాడు. ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. వారందరి తర్వాత రాజుని అడిగినారు, సౌలుని ఇచ్చినాడు. అదే రీతిగా దావీదు కూడా రాజు అయినాడు. దావీదు తర్వాత సొలొమోను రాజుగా అయినాడు. అయితే ఇక్కడ గమనించితే దేవుడు సొలొమోనుకు ఒక అవకాశం ఇచ్చినాడు. ఏమనంటే, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగినాడు. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. దేవుడే ప్రత్యక్షమై ఒక మనిషికి నీకేం కావాలని అంటే ఎంచుకోలేని విషయం ఇది. ఏమి ఎంచుకోవాలా? దీర్ఘాయు అంటే ఎక్కువ కాలం బతకాలని అడగవచ్చు, లేకుంటే డబ్బు ఎక్కువ కావాలని అడగవచ్చు, లేకుంటే అందం ఎక్కువ కావాలని కోరుకోవచ్చు, బలం ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. ఇంకా ఎవరికి ఉన్న కోరికలను బట్టి ఎవరు దేని మీద దృష్టి పెడితే వాటిని అడుగుతారు. కానీ ఈ సొలొమోను ఎంత విచిత్రమైన కోరిక దేవుని కోరినాడు. ఏమనంటే, ఇంత గొప్పదైన నీ జనమునకు, అంటే ఇశ్రాయేలు మీద రాజుగా పెట్టిన ఒకటి, ఇశ్రాయేలీలను నా ఈ గొప్ప జనానికి న్యాయం తీర్చగలవాడు ఎవడున్నాడు? ఎంత ఘనమైన మాట చూడు. నేను రాజుగా ఉన్నప్పటికీ న్యాయం నా చేతిలో లేదు ప్రభువా, నీ చేతిలో ఉంది అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తామంటే, మనకున్న కుటుంబము, మనకున్న సంఘము, మనకున్న అధికారాన్ని బట్టి నేనే చాలా మంచిగా వెళ్తున్నా, ఇళ్ళను నేనే మంచి పరిపాలన చేస్తున్నా అని చాలాసార్లు విర్రవీగి గర్వించి పడిపోయేవారమైనాం. అయితే సొలొమోను ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ గొప్ప జనానికి న్యాయం తీర్చగలిగేటోడు ఎవ్వడు లేడు, నువ్వే న్యాయవంతుడు అని చెప్పినాడు. అయితే ఆయన ఏమన్నాడు, ఈ జనానికి న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి వివేకం దయచేయి అని అడిగినాడు. అంత ఘనంగా మాట్లాడినాడు చూడు. ఈ రోజులలో ఏ మనిషి కన్నా దేవుడు ప్రత్యక్షమై అడిగితే ఎన్నో కోరికలు కోరుకునే ఈ దినాల్లో, ఆ దినాల్లో కూడా అట్లే ఉన్నాడు. అందరు శరీరులు కాబట్టి ఎన్నో కోరికలు ఉండాల్సింది. కానీ సొలొమోను ఎంతో ప్రత్యేకంగా నాకు బుద్ధి జ్ఞానం దయచేయని అడిగితే దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మన ప్రార్థన దేని కొరకు ఉంది? ఈనాడు మనం ఏ దాని గురించి మొరపెడుతున్నాం? మన దృష్టి అంటే మనం దేని మీద మనసు ఉంచుతున్నాం అని ఆలోచన చేయాలి. ఈయన ఏం మనసు ఉంచినాడు? తన మనసు తన ప్రజలను పరిపాలన చేసేది, అంటే దేవుని ప్రజలను ఎట్లా పరిపాలన చేసే విషయంలో ఉంచినాడు. అయితే మన చుట్టూ ఉన్న వారికి మనం రక్షణ ఎట్లా ప్రకటించాలా, రక్షణలోకి ఎట్లా తేవాలనే ఆలోచన మనకు వస్తుందా? అసలు వారిని ఎట్లా భద్రపరచాలని ఆనాడు సొలొమోను అడిగినాడు. ఈనాడు మనకు అన్ని తెలిసినట్టే అనుకుంటాము, ఏది తెలియకుండా అస్తవ్యస్తమైన అధికారం కలిగి ఉన్నాం. అనేకులను ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలు బట్టి నష్టంలోనికి, నరకంలోనికి నడిపించేవారమైనాం. ప్రియమైన వారలారా, మనకు జ్ఞానమైన దేవుడు, మనకు బుద్ధినిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. క్రీస్తునందు సర్వము ఆయన యందు గుప్తంలో, ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదములు ఆయనలో గుప్తంలో ఆయన బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసు రక్తంతో కడగబడిన మనము ఆయన మీద ఆధారపడి ఆ గొప్ప జ్ఞానము పొంది ఈ లోకంలో నశించిపోయే వారిని రక్షణలోకి నడిపించే బద్దులమైనాం. నడిపించినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు ఘనమైన నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తుతిస్తున్నాం. మేము కూడా సొలొమోను వలె దేని గురించి మొరపెట్టాలనో ఎరిగి దాన్ని నీ వలన పొందుటకు, నీకు ఇష్టమైన ప్రార్థన మొరపెట్టుటకు కోరుకుంటకు సహాయపడి మన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.